మూర్ఖంగా కూర్చోకూడదు. నాకు వద్దు. ఆ ఇంట్లో టీవీ ఉందా? నా ఇంట్లో పెద్ద టీవీ ఉండాలా? ఎట్లుండాలా? ఆ ఇంట్లో టీవీ ఉంది, నా ఇంట్లో ఎట్లుండాలా? ఇంత పెద్ద రావా. ఆ బొమ్మ చిన్నదిగా కనపడకూడదు, ఈకి పెద్దదిగా కనపడాలి. భర్త అంటది, ఏమనుకున్నావో నా సంగతి, ఏం చెప్పాలా, నూతన సంవత్సరం అడిగి పెట్టగానే పెద్ద టీవీ కనపడాలా. హల్లెలూయా. ఆయన వడ్డాను కొడితే ఈ కూడా వడ్డాను పడాలా. ఏమంటారు దీన్నే? మూర్ఖత్వము. మూర్ఖత్వము నీ జీవితానికి మంచిది కాదు. ఈ నూతన సంవత్సరములో నూతనమైన ఆశీర్వాదాలతో నువ్వు ఉండాలి అంటే, నూతనమైన దీవెనలతో నువ్వు సాగాలంటే, క్షేమముగా ఉండాలంటే, నీ పట్టణంలో దీవించబడాలంటే, మొదట ఆ ప్రియమైనది నీలో ఉన్న మూర్ఖత్వాన్ని రాయిని ఏరి. హల్లెలూయా. బెల్లం ఉన్న చోట ఈగులు వస్తాయట. మంచి మనస్తత్వం ఉన్న దగ్గర మనుషులు వస్తారు. హల్లెలూయా. మంచి మనసున్న ద్వారా అందరూ కూడా, బైబిల్లో ఉంది, డబ్బున్న వాళ్ళకి స్నేహితులు ఎక్కువ అంట, మంచి మనసున్న వాళ్ళు కూడా స్నేహితులు ఎక్కువ అవుతారు. చెప్పకూడదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆమేన్ చెప్తామా? ప్రైజ్ ది లార్డ్. 3వ రాయి ద్వితీయోపదేశ ఖండము 28-23. మొదటి రాయి ఏందయ్యా? కఠినత్వము. 2వ రాయి ఏందయ్యా? మూర్ఖత్వము. హల్లెలూయా. అనుకున్నది సాధించాలని తపన ఉంటుంది. ఎవరు ఏం మాట చెప్పినా లేదులమ్మా అని, లేదులే అంటే నేను వినను. ఏంటంట? నేను వినను. హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు 3వ రాయి చెప్పండి. హల్లెలూయా. ఇదంతా భయంకరం ఉందో అమ్మాయి. హల్లెలూయా. నువ్వు ఎవరికి లోబడవు. ఎందుక ఎవరికి లోబడినటువంటి తత్వం. ఆమె చెప్దామా? ఆమె మన తగ్గించుకోవాలి. ఆకాశము కింద నీవు ఉన్నావు. నిన్ను నీవు తగ్గించుకునే మనస్తత్వం నీలో ఉండాలి. లేదా ఇతరుల్ని ప్రేమించే స్వభావము నీలో కలగాలి. తర్వాత రాయి చూద్దాము. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 25. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం. మరియు పట్టణములను పడగొట్టి సమస్తమైన పాడు చేసే స్వభావం నీలో, పాడు చేసే రాయి నీలో. ఇతరులు బాగుండకూడదు, నేను మాత్రమే బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నేను బాగుండాలి, వారు బాగుండకూడదన్న ఆ రాయి నీలో ఉండకూడదు. ఆ రాయిని ఏం చేయాలా? నాలుగు మంచిదైతే ఊరంతా మంచిదంట. నువ్వు ఇతరుల క్షేమం కోరితే నీ క్షేమం కూడా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? బావిలు, మంచి బావిలోకి వెళ్ళి రాళ్ళు వేసి, మంచి నీళ్ళ బావిలు ఏం చేస్తున్నారమ్మా? చాలామంది ఇలాంటి స్వభావం ఉన్నాయి. బాగున్న కుటుంబాల్లోకి వెళ్ళేసి ఒక రాయి వేసి వచ్చింది. ఆ రాయి కాస్త ఏమవుతుందో తెలుసా? వాళ్ళ జీవితాలకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఆమె చెప్తాం హల్లెలూయా. ఆ రాళ్ళు నీళ్ళ నుంచి వేయాలి. చెప్పకూడదమ్మా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 3వ అధ్యాయము 13వ అధ్యాయము 7-9 చదివి నేను ముగించబోతున్నాను. నూతన సంవత్సరములు 2 మాటలు మీకు జ్ఞాపకం చేసుకోండి. బహుగా ఫలించాలంటే దేవునితో నువ్వు అంటుకట్టబడితే బహుగా ఫలిస్తా. హల్లెలూయా. 2వది, నీవు ఈ పట్టణములో దీవించబడి ఆస్వాదించబడాలి అంటే నీ జీవితంలో నీకు అడ్డుగా వస్తున్న రాళ్ళు తీసేసుకోవాలి, ఏదేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఏరుకుంటా అడ్డం పెడితేనే నీవే త్రుట్టపడిపోతావు. నువ్వు కఠినంగా ఉన్నావంటే ఎవరు నీ దగ్గరకు వస్తారు? నువ్వు మూర్ఖంగా ఉన్నావంటే ఎవరు నీ దగ్గరకు సహవాసం చేస్తారు? నువ్వు ఇతరుల క్షేమం కోరకపోతే ఎవరు నిన్ను ప్రేమించగలుగుతారు?
ఎవరు? మార్చుకోవాలి. నువ్వు మార్చుకోకపోతే నువ్వు పట్టణంలో దీవించబడలేవు. ఇరుగు పొరుగమ్మ నీతో సహవాసము చేస్తుందా? నేను ఇంతేనను, వాళ్ళు కూడా అంతేనంటారు. హల్లెలూయా. తర్వాత చదువుమా. చాలకపోయేను, ఎందుకనగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ రాళ్ళు నువ్వు ఏర్పాటు మొదలుపెట్టు, నువ్వు పట్టజాలనంత దీవులతో నువ్వు ఉంటావు. నీ గ్రామంలో, నీ పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, అన్నింటిలో నీ దీవెన దీవెన దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం దీవెనతో ఉంటావా, లేకపోతే దీవెనలు పోగొట్టుకునే బిడ్డగా ఉంటావా? ప్రార్థన చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ప్రభు మన జీవితంలో అభివృద్ధి పరిచి ఫలింప చేయును గాక. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ప్రియమైన దేవుని బిడ్డగా నేను ముగించడానికి సిద్ధపడి, ఎందుకంటే మిగిలిన స్థలాలకు నేను వెరకముగా వెళ్ళవలసి ఉన్నది కనుక మీరందరూ నాకు సహకరించండి. అందుకే నేను ఇక రాత్రి మరి ఈ ప్రాంతానికి వచ్చాను. మరి సుధమ్మల ఇంట్లో పాస్టర్ గారు, మా చెల్లు కొడుకు, మేము అక్కడ బస చేయడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, రాత్రి ముగించుకొని ఇంటికి వెళ్ళి మరలా మేము రాగలము, కానీ అయితే ఇక్కడే ఉదయ కాలంలో ఉండి మన బిడ్డలతో కలిసి మొదటి ఆరాధన జరిగించుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. కనుక మనము కూడా దీన్ని సద్వినియోగపరుచుకోవలసిందిగా మనం చేస్తున్నాం. చాలామంది రాలేకపోయారు. నూతన సంవత్సరంలో దేవుని ఆలయంలో కూర్చుంటే వల్ల ఎంత ఆశీర్వాదమో తెలుసండి. హల్లెలూయా. రాత్రి కేక్ కట్ చేసి బాయ్ బాయ్ అని చెప్పేసి ఉంటే ఎంత బాగున్నాం. హల్లెలూయా. అంతే కదా. అయిపోయిలా మీ పనులన్నీ ఎన్ని ఉంటాయా, ఏది ఏమైనా ప్రభు సన్నిధిలో గడుపుట మనకు శ్రేష్టం. హల్లెలూయా. ఈ దినము గడిపితే ఈ సంవత్సరం అంతా గడవడానికి దేవుడు ద్వారా తెలుస్తాడు. ఈ దినం నువ్వు దూరంగా ఉన్నావంటే నీకు అనేకమైన రాళ్ళు అడ్డం వస్తూ ఉంటాయి. ఏమంటా వస్తాయి? బాధమయ్యా, నేను రానిపో, నాకు మూడు బాగాలే. ఏం బాగాలే? మూడు బాగుందా, మనసు బాగలేదు. హల్లెలూయా. మనసు బాగలేదు. దేవుడికి స్తోత్రం. ఏదో ఒకటి వస్తుంది. అందుకే నూతన సంవత్సరంలో చాలా మంది ఏం చేస్తావో ఆ సంవత్సరం అంతా అదే చేస్తావంటారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినావంటే జీవితాంతం దేవుని మాటలు వింటావు. ఈరోజు దేవుని మందిలోకి వచ్చావు కాబట్టి నీ జీవితం అంతా, ఈ సంవత్సరం అంతా దేవుని మందిలో గడపడానికి ఇష్టపడతావు. నువ్వు లోకంలో ఉన్నావంటే లోకంలోనే ఉండాలని ఇష్టపడతావు. ఎందుకంటే ఆ దినమున సాతాను నిన్ను ఏరి కోరి ఈర దగ్గర తీసుకోబోతుంది. ఏంటంట? ఏరి కోరి వేరే చోటికి తీసుకెళ్ళి సమయాన్ని గడిపిస్తారు. ఇక మరలా రెండో రోజు వస్తుంది. ఏమ్మా బాగున్నావా అంటారు. మొన్నే నిన్ను ఆడికి తీసుకెళ్ళిన స్థలానికి మళ్ళా తీసుకోబోతాపా అంటారు. దేవుని సన్నిధికి రావడానికి ఇష్టం ఉండదు. అపవాది నిన్ను ఏలడానికి ఇష్టపడుతుంది. అందుకనే జనవరి మొదటి వారము ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేసేవాళ్ళు ఖచ్చితంగా షాప్ని వ్యాపారం చేస్తారు. ఎందుకో తెలుసా? సంవత్సరం అంతా వ్యాపారము. ఈరోజు పొలాలు దున్నేవాళ్ళు కానీ ఏదైనా చేసేవాళ్ళు కూడా నూతన సంవత్సరం కాబట్టి ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా మాకు మంచి జరగాలి. మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటే ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని క్షేమంగా, మనం ఎందుకు అనుకోకూడదు? చాలామంది అలాగున ఆలోచించక ఏం పోతావులే, ఏముందలే అన్నటువంటి ధోరణితో దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. అలాగనే దేవుని యొక్క సన్నిధిలో క్షేమాన్ని అనుభవించలేకపోతున్నారు. దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు. ప్రార్థన అనుభవం ఎదగలేకపోతున్నారు. పోయిన సంవత్సరం ఎట్లా జీవించామో ఈ సంవత్సరం కూడా అలాగే జీవించాలని చాలామంది అలాగే వారి జీవితాలను కొనసాగిస్తున్నారు. సంవత్సరాలు వెళ్తున్నాయి కానీ జీవితాలు మాత్రము మార్పు చెందట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సుధమ్మ ప్రార్థన చేస్తుంది. ప్రభువు చెప్పిన ఈ మాటలను మనమందరం ఇనిపిల్లో దేవుడు దీవించులాగన చిన్న ప్రార్థన చేసుకుని మనం సాగి ముందుకు వెళతాం.